ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? మరి లాస్ట్ వీక్ ఏసేపు కోసం మీకు చెప్పాను కదా, ఏసేపు అన్నలు వచ్చినప్పుడు తను వారిని పరీక్షించాడు. తర్వాత వారి చిన్న తమ్ముడిని తీసుకురమ్మని చెప్పాడు. తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్యాగ్లో సంచి పెట్టడం, తర్వాత మళ్ళీ వాళ్ళందరూ తిరిగి ఏసేపు దగ్గరికి రావడం, ఏసేపు బెన్యామీనుని మరి నా దగ్గరే ఉంటాడని చెప్పినప్పుడు వాళ్ళ అన్నలు ప్రాధేయపడడం ఏసేపుకి చాలా నచ్చింది కదా. మరి తర్వాత ఏసేపు ఏం చేశాడు, వాళ్ళ అన్నలు ఏం చేశారు, అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? మరి తర్వాత ఏం జరిగిందంటే ఏసేపు అన్నల్ని చూసి అంతకన్నా ఎక్కువ కంట్రోల్ చేసుకోలేకపోయాడు అనమాట. ఎందుకు? వాళ్ళ అన్నల్ని చూడగానే ఏసేపుకి చాలా మరి వారితో మాట్లాడాలి, వారితో కలిసి ఉండాలని చాలా అనిపించింది అనమాట. కానీ తను కంట్రోల్ చేసుకుని ఫస్ట్ ఏం చేశాడు, వారిని పరీక్షించాడు అనమాట. పరీక్షించినప్పుడు వారి అన్నలు మారారని ఏసేపుకి అర్థమైంది. అప్పుడు ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ పరీక్షించలేను, మరి ఎలా అయినా మరి వారికి నిజం చెప్పేయాలని చెప్పి ఏసేపు ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. వాళ్ళందరూ ఒక రూమ్లో ఉన్నారు కదా, ఏసేపు ఇంటికి వచ్చారు కదా. అప్పుడు ఏసేపు ఏం చేశాడంటే వారి సేవకుల్ని మీరు ఒకసారి బయటకు వెళ్ళండి అని చెప్పి బయటికి పంపించాడంట. బయటికి పంపించిన తర్వాత వారు బయటికి వెళ్ళగానే ఏసేపు చాలా ఏడ్చేస్తున్నాడంట. వీళ్ళందరూ ఇదేంటి, ఈయన ఇలా ఏడుస్తున్నాడేంటి, అసలు అర్థం కాలేదంట వీళ్ళకి ఏం జరుగుతుందో, ఎందుకు ఈయన ఇలా ఏడుస్తున్నాడు, ఏం జరిగింది అని ఆశ్చర్యపడుతున్నారంట. అయితే ఈ లోపల ఏసేపు నా దగ్గరికి రండి అని చెప్పాడంట. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపడినప్పుడు, భయపడకండి, నేనెవరో కాదు, ఏసేపుని మీరు నన్ను అమ్మేశారు కదా ఇష్మాయేలీలకి, తను ఎవరో కాదు, అది నేనే అని చెప్పాడంట. అయినా సరే వీళ్ళు నమ్మశక్యంగా లేదంటది, అసలు నిజంగా మా తమ్ముడేనా అని ఆశ్చర్యపడుతున్నప్పుడు, భయపడకండి, నా తండ్రి ఎలా ఉన్నాడు అని అడిగాడంట. అడిగినప్పుడు వారు అప్పుడు అర్థమైందంట వారికి. అప్పుడు దగ్గరికి రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని వారిని ముద్దు పెట్టుకొని చాలా ఏడ్చాడంట. మరి సహోదరులు అంటే అలాగే ఉంటారు కదా, సహోదరులకి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉంటుందో మరి అలాగే ఏసేపు కూడా తన సహోదరుని చాలా ప్రేమించాడు. తను ఏమైనా శిక్షించాడా తన సహోదరుల్ని? లేదు కదా, జస్ట్ చిన్నగా పరీక్షించాడు అంతే. ఎందుకు? తన సహోదరులు తను అంతగా ద్వేషించినా సరే ఏసేపు ఏం చేశాడు, చాలా ప్రేమ చూపించాడు వాళ్ళకి. అలాగే మరి వారందరినీ హత్తుకొని ఏడ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మీరెవ్వరూ నన్ను ఇలా చేసినందుకు మీరు అస్సలు బాధపడకండి, ఎందుకంటే దేవుడు ఇది జరగడానికే అప్పుడు అలా జరిగించేలా చేసి ఉంటాడు, మరి ఇంతమందికి మంచి జరగాలని నన్ను ఐగుప్తుకి పంపించి ఉంటాడు అని చెప్పి వారందరికీ సర్ది చెప్పి, మీరు వెళ్ళి మన తండ్రి గారిని తీసుకుని రండి అని వారందరికీ చెప్పాడంట. చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ అన్నల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట, ఫరో దగ్గరికి వెళ్ళాడంట. ఫరో దగ్గరికి వెళ్ళి, వీరు నా అన్నలు, మరి ఇలా జరిగింది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, వారికి సహాయం కావాలని చెప్పినప్పుడు ఫరో ఏమన్నాడంటో తెలుసా? ఫరో అన్నాడంట, వీరికి బండ్లను ఇచ్చి బండ్లలో ఆహారం ఇచ్చి వాళ్ళ ఊరికి పంపించండి, మరలా ఆ బండ్లు వేసుకొని తిరిగి మీ కుటుంబాలన్నిటిని తీసుకొని ఐగుప్తుకి రండి, మీకు ఒక మంచి చోటుని ఇస్తాను నేను మీరు నివసించడానికి అని చెప్పాడంట. చెప్పినప్పుడు వాళ్ళందరూ సంతోషించి తిరిగి యాకోబు దగ్గరికి వెళ్ళి యాకోబుకి జరిగిందంతా చెప్పినప్పుడు యాకోబు ఎంతో సంతోషించాడంట. ఎందుకు? మరి ఎందుకంటే తనకి ఎంతో ఇష్టమైన ఏసేపు బ్రతికే ఉన్నాడు కదా, అందుకని. ఇంకా యాకోబుకి చాలా అంటే చాలా ఆనందం వేసింది. అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళినా కొడుకుని చూస్తానా, తనని ఎప్పుడు కలుస్తానా అని అనిపించినప్పుడు వెంటనే వారందరూ కూడా వారి కుటుంబాలతో, వారి పిల్లలతో, వారి మనవలతో, వాళ్ళ దాసీలతో బయలుదేరి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారంట. మరి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? వారి కుటుంబం, వారి మనవలు, మరి యాకోబు పిల్లలు, మనవలు అందరూ కలిపి 70 మంది ఉన్నారంట. అంటే వారి దాసి వాళ్ళు, వాళ్ళ కోడళ్ళు కాకుండా అంత పెద్ద కుటుంబం ఎవరిది? యాకోబుది. వారందరినీ కూడా మరి దేవుడు యాకోబుకి ఇంకొక పేరు పెట్టారు కదా, ఏంటది? ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు కదా. కాబట్టి వారి కుటుంబాన్ని, వారి వంశస్థులందరినీ అక్కడ వాళ్ళు ఇశ్రాయేలీలు అని పిలవడం మొదలు పెట్టారంట. మరి యాకోబు ఐగుప్తుకు రాగానే మరి ఏసేపు తనని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి హత్తుకొని తన తండ్రిని ముద్దు పెట్టుకొని
ఎంతో ఇద్దరు కూడా ఏడ్చారంట. చాలా సంతోషంగా మరి వారి కుటుంబం అంతా కూడా కలిసిందంట. మరి యేసేపు తన అన్నల మీద పగ పెంచుకొని వారికి ఆహారం ఇవ్వకుండా వారిని బంధించి వారిని మరి యేసేపుని ఎలాగైతే చేశాడో అలాగే వారిని కూడా చేస్తే మరి అక్కడ యేసేపుని చూసి దేవుడు సంతోషించగలిగేవాడా? యేసేపుకి దేవుడు ఇంత గొప్ప అధికారాన్ని ఎందుకు ఇచ్చాడంటే యేసేపు తన మంచి హృదయాన్ని చూసి తన ఎంత నీతిపరుడు అదంతా గమనించి దేవుడు తనకు అధికారాన్ని ఇచ్చాడు. అలాగే తన కుటుంబం అక్కడికి వచ్చినప్పుడు ఫరో కూడా వారి కుటుంబం అంతటికి కూడా ఒక మంచి స్థానాన్ని ఇచ్చి ఒక మంచి చోటునిచ్చి వారికి ఆహారం ఇచ్చి వారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారంట. వాళ్ళు చాలా హ్యాపీగా అక్కడ ఉండడం మొదలు పెట్టారంట. కానీ తర్వాత ఏం జరిగింది, ఇశ్రాయేలీలందరికీ మళ్ళీ ఏం జరిగింది అని మనము ఇంకొక స్టోరీలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు యేసేపు కోసం ఎన్ని స్టోరీస్ చెప్పాను మీకు? 6 పార్ట్స్ కదా, ఇది 6th పార్ట్ కదా. మరి ఇన్ని పార్ట్స్ యేసేపు కోసం ఎందుకు చెప్పుకున్నాం? మనము యేసేపు ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు కదా. మనం ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం యేసేపు నుంచి ఎన్నో లక్షణాలు నేర్చుకోవచ్చు. ఏంటి? యేసేపు యొక్క మంచితనం, యేసేపు యొక్క నిజాయితీ, తర్వాత యేసేపు యొక్క సిన్సియారిటీ. యేసేపు చాలా కష్టపడి పనిచేస్తాడు, తను క్షమించగలడు, తను ప్రేమగా ఉండగలడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలడు, తను కష్టపడి పని చేయగలడు. ఇన్ని మనము లక్షణాలు అనేవి యేసేపుతో నేర్చుకున్నాం కదా. మరి ఇవన్నీ కూడా మనం కూడా మన జీవితాల్లో పాటిస్తే మనం ఏం చేస్తాడు దేవుడు మనల్ని? యేసేపు చాలా చిన్నవాడు, చాలా చిన్న పనిలో ఇంట్లో పని చేసుకునే పిల్లవాడిని తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు అంతటి వాడిని ఒక గొప్ప అధికారిని చేశాడు దేవుడు. తన వల్ల వేలాది మంది కరువులో కూడా తిండి లేకుండా ఉన్నప్పుడు పోషించడానికి దేవుడు తనకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనం కూడా యేసేపును చూసి మనము నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా అబద్ధములు ఆడకూడదు, తప్పుని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. మరి ఏం చేశాడు? నెక్స్ట్ క్షమించాడు. ఇంకొకరు మనల్ని తప్పు చేయమని చెప్పినప్పుడు తను ఏం చేశాడు? చెయ్యనని తను అలాగే ఉండిపోయాడు. అలాగే మరి నెక్స్ట్ ఏం చేశాడు? ఇంకొకరికి సహాయం చేశాడు. తర్వాత ఏం చేశాడు? తను నిజాయితీగా రాజుకి తన సలహాలు ఇచ్చినప్పుడు తను ఎక్కడ పెట్టాడు? రాజు తీసుకెళ్ళి గొప్ప అధికారంలో పెట్టాడు. అలాగే మరి రాజు అధికారంలోకి ఇచ్చినప్పుడు నేను అధికారిని అని తను విర్రవీగిపోయాడా? గర్వం వచ్చిందా? రాలేదు. తనకిచ్చిన పనిని తను చాలా పర్ఫెక్ట్గా చేసి ప్రజలందరికీ కూడా సహాయపడ్డాడు. తర్వాత తన అన్నలు తనని చూడడానికి వచ్చినప్పుడు తను ఏం చేశాడు? కోప్పడ్డా? గర్వపడ్డా? నేను ఈ అధికారంలో ఉన్నాను కదా, వాళ్ళని ఏమైనా చేయగలను అనుకున్నాడా? లేదు. తన అన్నల్ని ఎంతో ప్రేమించాడు. తన కుటుంబాన్ని సైతం ఒక మంచి చోటికి తీసుకొచ్చి తనతో పాటు సంతోషంగా ఉండే ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. ఇలా మనము యేసేపు నుంచి ప్రేమ గుణం నేర్చుకోవాలి, నిజాయితీ నేర్చుకోవాలి, కష్టపడే తత్వం నేర్చుకోవాలి. ఇన్ని మంచి లక్షణాలను మనము యేసేపు నుంచి నేర్చుకుని వదిలేయడం కాదు. కానీ ఇవన్నీ కూడా మనం మన నిజ జీవితంలో కూడా మనం పాటిస్తే మనల్ని దేవుడు ఏం చేస్తారు? గొప్ప అధికారంలో మనల్ని నిలవబెడతారు. మరి ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ స్టోరీస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.